అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళకండి. ఖచ్చితంగా ఎక్కడ ఒక్కడ రిస్క్ ఫ్యాక్టర్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మైట్ యూ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇబ్బంది అయితే ఉంటుంది, అది ఫేక్ బీజీ చెక్, పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా స్ట్రెస్, ఏదో టైంలో అయితే అవుట్ అవుతారు గ్యారంటీగా. సో నౌ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ విత్ గుడ్ నాలెడ్జ్. సో ఆర్ యూ అంటే హ్యాపీగా వెళ్తున్నావా జాబ్కి, భయంతో వెళ్తున్నావా? ఎందుకు భయం లేదు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇక్కడ ట్రావెల్ చేసిన 6 మంత్స్లో నేను అన్ని నేర్చుకుని వెళ్తున్నాను, సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్తున్నాను. సో సబ్జెక్ట్ నేర్చుకోవడం భయం అవసరం లేదు. సబ్జెక్టు నేర్చుకోవటమే కాకుండా సబ్జెక్టుని చాలామందికి చెప్పావు. ఎంతమందికి చెప్పావు సుమారుగా మెంటర్షిప్? 50 నుంచి 60 మందికి ఇతను మెంటర్షిప్ చేయడం జరిగింది. ఇతనికంటే ముందు ఒక స్టూడెంట్ ఉండేవాడు, ప్రకాష్. అతను నీకు మెంటర్. ఆయన అని మేము, అతను కూడా 2017 పాస్ట్. ఒకటే ఇంటర్వ్యూలో దుబాయ్ బేస్డ్ కంపెనీలో ప్లేస్ అయ్యాడు. దుబాయ్ బేస్డ్ కంపెనీలో మా ఓల్డ్ స్టూడెంట్ 2009 బ్యాచ్ స్టూడెంట్ అక్కడ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ సిటీఓ స్టేజ్లో ఉంటే అతను ఇద్దరు ఫ్రెషర్స్ కావాలి సార్ అంటే మేము ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయడం జరిగింది. అందులో అతను జస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అండ్ ప్రకాష్ అండ్ చందురెడ్డిని ఇద్దరు 3 మంత్స్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లో దుబాయ్ కంపెనీకి పనిచేసి రీసెంట్గా ఆ టైంలో అతను దుబాయ్ ట్రావెల్ చేసి ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా దుబాయ్లో సో ప్రకాష్ కూడా చాలామందికి మెంటర్షిప్ చేశాడు. ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఈ 1 ఇయర్లో హయ్యెస్ట్ మెంటర్షిప్ చేసింది మీ ఇద్దరికే మంచి బెనిఫిట్ అయింది. సో ప్రకాష్ యూటిలైజ్డ్ వెరీ వెల్ అండ్ హీ ఆల్సో యూటిలైజ్డ్ ఫర్ ఇన్స్టిట్యూట్. యూ ఆల్సో యూటిలైజ్డ్ ఫర్ ఇన్స్టిట్యూట్ వెరీ వెల్ అండ్ యూ యూటిలైజ్డ్ వెరీ వెల్. నువ్వు ఉపయోగించుకున్నావు, మాకు ఉపయోగపడ్డావు. సో ఇట్ హ్యాపెండ్.